నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్ వద్ద రెండో రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరాహార దీక్షలు. అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని డిమాండ్. కాకినాడ జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి. జిల్లా స్థాయి వర్క్ షాప్లో స్త్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి. కాకినాడలో ఉద్రిక్తకు దారితీసిన రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం పిలుపు. గ్రామ పంచాయతీ కార్మికులకు 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, గత పోరాటాల ఫలితంగా ఇచ్చిన ప్రభుత్వ జీవోలను అమలు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల వేతనాల పెంపు డిమాండ్తో చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీ రాణి, సామాజిక ఉద్యమకారుడు ఐతాభక్తుల రామేశ్వరరావు అంగన్వాడీల దీక్ష శిబిరాన్ని రెండో రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేతనాలు పెంచే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీలను బుజ్జగించడం, బెదిరించడం మానుకుని సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. మార్చి 2 నిర్వహించనున్న చలో విజయవాడ మహాధర్నాకు ప్రభుత్వం స్పందించకపోతే మరింత తీవ్రమైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత 7 ఏళ్లుగా వేతనాలు పెంచకపోతే ఎలా జీవించాలనే ప్రశ్నను ప్రభుత్వానికి సంధించారు. దీక్ష శిబిరం నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాసి పంపిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి తెలిపారు. రెండో రోజు దీక్షలను సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ దీక్ష శిబిరంలో ధనలక్ష్మి అండ్ రాణి, వీరమణి, శుభరత్నం, సుజాత, చీరత్నం, వరలక్ష్మి, మచ్చ భవాని, శ్రీలక్ష్మి, భూలక్ష్మి, చామంతి, సుధా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీలకు అనేక వాగ్దానాలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు సమ్మె చేస్తే, ఆ సమ్మె కాలం నాడు మొత్తం ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ అందరూ కూడా టెంటల దగ్గరకు వచ్చి ఇప్పుడున్నటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి గారు అందరూ టెంటల దగ్గరకు వచ్చి, మేము ఈ ప్రభుత్వాన్ని ఓడించండి, ఎన్నికలైన వెంటనే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, మీ కళ్ళనీళ్ళు తుడుతామని చెప్పారు. కానీ ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయినా నేటికి కూడా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఆ గత గవర్నమెంట్ ఇచ్చిన హామీల్లో ఆ మినిట్స్లో ఏవైతే ఉన్నాయో సమ్మె కాలంలో ఆ మినిట్స్లో కొన్ని మాత్రమే చేశారు. ప్రధానమైనటువంటి సమస్య వేతనాలు పెంచడం, గ్రాడ్యుటీ, ఈ సమస్యలు మాత్రం పరిష్కారం చేయలేదు. అందుకోసమని ఈ నెల 23వ తేదీ నుండి అంచెలంచెలుగా రిలే నిరాహార దీక్షలో చేయడం అనేది జరుగుతుంది. నిన్న ఈ రోజు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈ మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. చలో విజయవాడ కార్యక్రమం మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,04,500 మంది పాల్గొంటారు. మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు పిలవాలి. మొన్న 23వ తేదీన చర్చలకు పిలిచారు. ఆ రోజు మంత్రి గారు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ చెప్తానన్నారు. కానీ ఇన్ని రోజులైనా ఇప్పటికీ చెప్పలేదు. తక్షణం
మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారో ఏం చేస్తారనేది వెంటనే తెలియజేసి మమ్మల్ని చర్చలకు పిలవాలి, వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. అంగన్వాడీలు 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో పెట్టారు. ఆ పోస్టులు తక్షణం తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.